హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పానీపూరిని చూసి భయపడవాకండి. నేనైతే ఇవి ఇంట్లోనే చేశాను. యాక్చువల్‌గా మేము పానీపూరి బయట నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. మాకిక్కడ మనకి ఇండియాలో అక్కడక్కడ పానీపూరి స్టాల్స్ ఉంటాయి కదా! అలా ఉండవు. సో, ఇలా కాస్కోలో అమ్ముతుంటే బాక్స్ తీసుకొచ్చాను. తీరా తిందామని ఓపెన్ చేస్తే రెడీ చేద్దామని స్మెల్ అయితే దారుణంగా వస్తున్నాయి. ఇంకా అవి తింటే మళ్ళా మోషన్స్ అవుతాయని చెప్పి అది పక్కన పెట్టేసి ఇంకా మళ్ళా ఇంట్లోనే చేశాను నేనైతే. పానీపూరి వాటర్‌కేమో వాళ్ళిచ్చిన ప్యాకెటే వాడుకున్నాను. ఇంకొంచెం ఘాటు కోసం వేరే వేరే యాడ్ చేశాను. అది మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను. పూరీల కోసం అయితే ముందైతే నేను సూజీ తీసుకున్నానన్నమాట. ఇది ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వని కొంచెం తీసుకొని ఒక కప్ అంతా మనకెంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఏసేసి హాట్ వాటర్ ఏసి కలుపుకోవాలి మనం బాగా. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్నైతే ఒక 2 అవర్స్ మనం బాగా పక్కన పెట్టేసుకుందాము. 2 అవర్స్ తర్వాత చూడండి బాగా సాఫ్ట్‌గా భలే నానింది ఇదైతే. అచ్చం చపాతీ ముద్దలాగా బాగా పిండిలాగా ఉంది. రవ్వ కలిపిన ఫీలింగ్ అస్సలు లేదు. సో, దీన్నైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలు చేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే నానబెట్టుకున్న బఠానీ అన్నమాట ఒక 2 కప్స్. నైటే నానబెట్టుకుంటే బాగా మెత్తగా నానిపోతాయి. ఈ నానబెట్టిన బఠానీలో జస్ట్ కొంచెం సాల్ట్ ఏసుకొని ఇంకా మనము స్టవ్ పైన పెట్టేసుకుంటే మనకి పూరీలు రెడీ చేసుకునే లోపు ఇది పప్పు కూడా రెడీ అయిపోతది. సో, ఎలాగో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకున్నామంటే మన కట్లెట్లు కూడా బాగుంటదన్నమాట. అందుకనేసి కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టాను. రోజు చేయాలంటే కష్టం కదా! సో, ఒకసారి చేసినప్పుడే ఎక్కువ చేశాను నేనైతే. సో, దీన్నైతే విజిల్ పెట్టేసుకుంటున్నాను. సో, ఇంకో పొయ్యి మీద మనమైతే ఆయిల్ హీట్ చేసుకుందాము పూరీలు చేసుకోవడానికి. సో, ఆయిల్ అయితే వేసాను. ఈలోపు ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరీలు రుద్దేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ పని కూడా అయిపోతది. సో, ఇదైతే భలే సాగుతుంది. రుద్దుతున్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది ఇదైతే. పెద్దగా రుద్ది పక్కకు జరిపేలోపు మళ్ళీ చిన్నగా అయిపోతుంది పూరీ సైజ్ అంతా చూడండి. భలే స్ట్రెచ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మాకిక్కడ కరెంటు ఎలక్ట్రిక్ స్టవ్ కదా! దాని మీద ఎక్కువ పెట్టామనుకోండి, కింద నుంచి ఎక్కువ వేడొస్తది. పైనుంచి ఈక్వల్‌గా రాదు. ప్లస్ ఎక్కువ పొగొచ్చినా మళ్ళా ఫైర్ అలారం మోగుతది కదా! ఆ భయంతోటి నేను కొంచెం తక్కువ మంటే పెట్టానన్నమాట. ఆ ఆప్షన్ ఉన్నవాళ్ళు బాగా వేడిగున్నప్పుడు ఏసుకుంటే ఇవి బాగా భలే పొంగుతాయి ఇవి పానీపూరి కప్పలైతే. సో, అలా ట్రై చేయండి. నాకైతే మీడియంగానే పొంగుతున్నాయి చూడండి. సో, చిన్నదేదైనా గ్లాస్ కానీ, చిన్న మూత గాని ఏదన్నా తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్నగా అయిపోతున్నాయి. సో, కొంచెం వీలైనంత వరకు కొంచెం పెద్దగానే చేసుకుందాము. సో, ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్‌ట్రా పిండి ఉంది కదా! మధ్య మధ్యలో అదంతా పీకేసి ఓన్లీ పూరీల వరకే పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వీడియో లెంథీ అవుతుందని చెప్పి నేనైతే కొంచెం స్పీడ్‌గా పెట్టానిక్కడ. సేమ్ ప్రాసెసే అన్నమాట. కొంచెం పూరీలు ఎక్కువ చేసి పక్కన పెట్టుకోవడమే. ఆయిల్ కూడా వచ్చేసింది. ఇంకా పూరీలు దాంట్లో ఏసేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూడండి ఆయిల్ బాగున్నప్పుడు భలే వస్తున్నాయి చూడండి. పొంగుతున్నాయి మంచిగా. కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా అయిపోయినాయి. సో, నెక్స్ట్ బ్యాచ్‌కి ఇంకొంచెం పెద్దగా చేయాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి. సో, సెకండ్ బ్యాచ్‌కైతే కొంచెం హీట్ తగ్గింది. అంత మంచిగా పొంగలేదు ఫస్ట్ బ్యాచ్ పొంగినట్టు. సో, ఇలా మన పూరీలు మొత్తం ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇవి రెడీ అయిపోయేలోపు నేనైతే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఆనియను కొంచెం పెద్దదే తీసుకున్నానన్నమాట. కట్లెట్‌లోకి కావాలి. మళ్ళా పానీపూరిలోకి కూడా కావాలి కదా! సో, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే పానీపూరి వాటర్ రెడీ చేస్తున్నాను. పానీపూరి వాటర్‌కి ఆల్రెడీ మనకి ప్యాకెట్‌లో వచ్చిన పౌడర్ ఉందన్నమాట. సో, ఇదే యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంటది. ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు చూసాను నేను. సో, దీంట్లోకైతే మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఇది ఆమ్చూర్ పౌడర్ ఉంటది కదా! ఆమ్చూర్ పౌడరు, పుదీనా ప్లస్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఈ 3 కలిపి పేస్ట్ లాగా చేసుకొని మిక్సీకేసి ఆ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏసేసి ఆమ్చూర్ కొంచెం ఏసి కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతది. టేస్ట్ బావుంటాయి. ఇంతకుముందు నేను హైదరాబాద్‌లో వాళ్ళు చేస్తుంటే చూసానన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్.
సో ఇదైతే ఆల్రెడీ రెడీగా ఉన్న పౌడర్ అన్నమాట. అన్ని యాడ్ చేసి ఉన్నాయి. కాకపోతే ఘాటు చాలా తక్కువ ఉంటది. సో దీనికి కూడా మళ్ళీ పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఆమ్చూర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటది. ఇదైతే ఆమ్చూర్ పౌడర్ అన్నమాట. కొంచెం యాడ్ చేస్తున్నాను నేను కొంచెం పులుపు కోసం. ఇది యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఇదైతే యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరైతే అవి యాడ్ చేసుకోండి. కట్లెట్ కోసం అయితే 2 బంగాళదుంపలు ఉడకబెట్టినవి తీసుకున్నాను. ఈలోపు ఇంకా నాకు పప్పు రెడీ అవ్వలేదన్నమాట. ఇదైతే స్వీటు. కొంచెం మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి వాటర్ వాటర్ కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడకబెడితే ఇలా వచ్చిందనమాట. స్వీట్ కూడా మంచిగా. పప్పు 3 విజిల్స్ రానిచ్చాను. సో 3 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఇలా ఉంది చూడండి. బఠానీ పప్పు బాగా మెత్తగా భలే ఉడికింది. సో ఇప్పుడైతే కట్లెట్ కి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పాన్ కంటుకోకుండా అంతే. సో ఇప్పుడైతే ఈ పప్పు దాంట్లో వేసేసుకుంటున్నాను. సో ఈ పప్పు వేసుకున్న తర్వాత ముందుగా ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి అయితే ఉప్పు, కారం వేసాను 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ లిటిల్ వేయాలి. ఎక్కువ స్మెల్ వస్తే బాగోదు. ఇంకా ఆమ్చూర్ పౌడర్ వేస్తాను అనమాట కొంచెం. సో అన్ని కూడా నేనేం మెజర్ చేసి వేయలేదు. రఫ్గా కొంచెం కొంచెం వేసాను. ఇది ఆమ్చూర్ అనమాట. సో ఇదైతే 1 టేబుల్ స్పూన్ 1.5 వేసాను. టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాలనుకుంటే మీరైతే యాడ్ చేసుకోండి. దీనికైతే స్పెసిఫిక్ గా బయట నుంచి కొనాల్సిన ఏం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ పప్పు బాగా వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. త్వరగానే మంచిగా కుక్ అయిపోతుంది. సో 5 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్, ఇంకా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే. సో మన కట్లెట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇదే మనకి ఇప్పుడు పానీపూరిలోకి పప్పు ప్లస్ కట్లెట్ అన్నమాట. ఫైనల్ గా ఇదైతే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది నాకైతే ఇది మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అవ్వడానికి. సో ఇలా కింద అరేంజ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా ఇప్పుడు పిల్లలకి తినిపించాలి. అవి ఇంట్లో చేసిన పానీపూరి కప్పులు ఎలా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడైతే పిల్లలకి పెడుతున్నాను. వాళ్ళ రియాక్షన్ అయితే మీరే చూడండి. ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ మమ్మీ. మస్తు హ్యాపీ అనిపించిందండి నాకైతే. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో అడగండి, నేను చెప్తాను మీకు.